ఎలక్షన్ గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. దాని వెనకాల బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి అనేది. కానీ ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు చెప్పిన ఈ వన్నెస్ అనే థియరీ భారత రాజకీయాలకు ఎలా సరిపోతుంది? 1.4 బిలియన్ బియాండ్ పీపుల్, 22 పైగా రికగ్నైజ్డ్ భాషలు, వందల పదుల సంఖ్యలో పోని ప్రధానమైన పార్టీలు, వందల సంఖ్యలో ఇంకా పార్టీలు, రాజకీయ పార్టీలు. ఇస్ ఇట్ పాసిబుల్? ఒకటి, కిషోర్ గారు హైలీ రెస్పెక్టెడ్ మ్యాన్. హిస్టరీ మొన్నే తయారవటం, మొన్నే భారతదేశం హిస్టరీ అంటే నేను ఒప్పుకోను, అది మర్చిపోండి. ఒక దేశం వన్నెస్ ఒకటంటే జ్ఞాపకం పెట్టుకోండి. భూమి ఏరియా కాదు, కామన్ మెమరీ అంటారు, కామన్ మెమరీ. భారతదేశానికి అలాగే 1000-1500 సంవత్సరం తెలిసిన హిస్టరీ ఉన్నది కదా, తెలిసిన హిస్టరీ. ఒక బుద్ధా నుంచి ఇవాళ వరకు, అప్పటి నుంచి అప్పుడు కూడా వేరే వేరే రాజాలు అందరూ ఉండినా, బ్రిటిష్ వచ్చినా, ఫ్రెంచ్ వచ్చినా, డచ్ వచ్చినా, మొఘల్ వచ్చినా, ఆ భారతీయత పోలేదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఎస్, ఓ రకంగా ఒక టైంలో ఎక్కువ మాట్లాడతారు. ఇందిరాగాంధీ గారి టైంలో ఏం తక్కువ లేదు నేషనలిజం, లాల్ బహదూర్ శాస్త్రి టైంలో లేదు, ఆఖరికి నెహ్రూ గారు చైనాలో మనకు ఫియాస్కో అయిపోయినా భారతీయులు అందరూ ఒకటిగా బయటకు వచ్చారు చైనా మీద. ఆశ్చర్యపోయారు అందరూ, ఇంత యూనిటీ దేశంలో ఉన్నదా, ఇంత యూనిటీ. అస్తమానం మనం కులాలు ప్రాంతాల గురించి మాట్లాడతాము. సో అది చాలా వరకు ఈ ప్రైడ్, ఈ గర్వం భారతీయుల్లో ఉన్నది. నీకు ఎంతో అక్కర్లేదు. అది లీ కువాన్ యూ, సింగపూర్ ప్రధానమంత్రి, ఫేమస్ మ్యాన్ కదా, సింగపూర్ను తయారు చేసిన వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే, బ్రిటిష్ ఎంత ట్రై చేసినా భారతదేశాన్ని డామినేట్ చేసి అన్నీ మార్చేయటానికి, భాష, మతం, కల్చరు, అక్కడున్న బట్టలు, ఎంత ట్రై చేసినా ఒక చిన్న వర్గాలు లొంగినాయి కానీ మొత్తం దేశం లొంగలేదన్నాడు. ఎందుకంటే పూర్వం నుంచి ఉన్న సివిలైజేషన్, పూర్వం నుంచి ఉన్న సంస్కృతి, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన అన్నాడు, చాలా వయసుగా అన్నాడు, ఇది ఓల్డ్ సివిలైజేషన్. సో ఇది అలా కంటిన్యూ అవ్వాలని మనం కోరదాం. కొన్ని విషయాల్లో న్యాచురల్గా ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్కి మోడీ గారికి వచ్చింది, నో డౌట్. ఈ ఇలీగల్ ఇమిగ్రేషన్ అని 1 కోటి మంది రావటం, గత 25 సంవత్సరాల్లో బయట దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిపోవటం, ఒక 25 సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది. లేకపోతే 40 సంవత్సరాలు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా అస్సాం ఇష్యూ కూడా వచ్చింది. సో అది కొత్త కాదు, ఇట్స్ ఓల్డ్ స్టోరీ. అండ్ ఇంకా ముందరికి వెళ్ళాలి, ఇంకా ఐడెంటిటీ భారతదేశాన్ని పెంచుకోవాలి. చైనీస్ ఎలా చైనీస్ చాలా ఈజీ, 99% మంది చైనీస్ భాష మాట్లాడతారు, మ్యాండరిన్. ఒక్క మతమే ఉన్నది, అవన్నీ ఉన్నాయి. చైనాకు ఒకే ఫుడ్ ఉన్నది, 2000-3000 మైళ్ళు వెళ్ళినా అదే తినేది. కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డైవర్సిటీ అంటా ఉన్నది. కానీ ఆ ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉన్నది. ఈ కొద్దిగా మోడీ గారి కింద ఈ ఇష్యూస్ వల్ల ఆయన కొన్ని స్టెప్స్ తీసుకుంటాం వల్ల, ఛాలెంజెస్ వస్తే కొంచెం ఎదుర్కొన్నందువల్ల, అది మనం తీసేయలేము. ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఎలా ఎదుర్కొన్నారో మోడీ గారు కూడా చైనాని ఎదుర్కొన్నాడు. అది నా వ్యూలో 2020లో జరిగింది. అదో పెద్ద చైనీస్ ఛాలెంజ్. ఏప్రిల్ 2020లో పెద్ద చైనీస్ ఛాలెంజ్ భారతదేశానికి. సో లొంగిపోతావా, లొంగలేదు. పుల్లారావు గారు, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. సరే, తర్వాత ఎన్నికల్లో అప్పుడు ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు మోదీతో ఈక్వల్ సీనియారిటీ పొలిటికల్గా, లేదా ఒక ఏడాది అటు ఇటు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చీఫ్, అటు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత. 4 పార్టీలు ఉన్నా కూడా 3 పార్టీలు కలిసి బీజేపీతో కలిసి అధికారంలో ఉండడం, 4వ పార్టీ కూడా వ్యతిరేకించే పరిస్థితి ఏం లేదు, ఏదైనా కారణంగానే ఉండి, అతనికి కేసులు భయమో ఇంకోటో. సో దట్ ఎంతో కొంత అక్కడ రాష్ట్ర ప్రయోజనాల మీద రాజీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది, లేదా కనిపిస్తోందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. కమింగ్ టు తెలంగాణలో బీఆర్ఎస్ ఇవాళ తనే 3rd ప్లేస్కి వెళ్ళిపోయి రేపు పొద్దున్న ఏమవుతుందనే అస్తిత్వం కోసం పోరాడుతూ బీజేపీతో కలిసి వెళ్ళిపోతుందా అనే ఒక పరిస్థితుల్లో, అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉంటే ఎన్డీఏతో ఫ్రెండ్లీగా ఉండాలి, లేకపోతే ఆపోజిట్ టీంలో ఉంటే పొలిటికల్గా తమ ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్. ఆ పరిస్థితి ఉందా లేదా? ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అనవసరంగా ప్రాంతీయ పార్టీలు సెంటర్తో కొన్ని విషయాలతో పెట్టుకోవటం. మమతా బెనర్జీ ఏంటి పెట్టుకున్నది, బంగ్లాదేశ్ గురించి పెట్టుకున్నది. అలాగే స్టాలిన్ తమిళ లాంగ్వేజ్ గురించి, దీని గురించి అది ఎవరు ఓటే లేదే, దానికి మమతా కూడా వేయలేదే. అన్ని ఓట్ల కోణంలోనే చూస్తే మరి అది మీరు చేయవలసింది
అనవసరంగా ప్రాంతీయ పార్టీలు ప్రతి నేషనల్ విషయం మీద మీడియాలోకి వచ్చేస్తుంది, ఏదో పెరిగిపోయాను అనుకుని ఆయనకి వెళ్ళి గొడవలు చేసుకోవడం అనవసరం. నితీష్ కుమార్ చేయలేదు, నవీన్ పట్నాయక్ చేయలేదు, 25 సంవత్సరాలు పరిపాలించారు. రాజకీయంగా వ్యతిరేకించారు, కానీ ప్రతి విషయాన్ని కలువ చేసుకోలేదు. నాయిస్, నిశ్శబ్దం చాలా ఉపయోగం, అనవసరం. ఏదో పెద్ద ఇప్పుడు విజయ్ ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాడు, ఏ ఫ్రంట్ జాయిన్ అవ్వకుండా డాన్స్ ఆడుకుంటా ఉన్నాడు సినిమా స్టార్ విజయ్. రేపు మారిపోతాడా? రేపు మారిపోతే ఏమొస్తాయి వ్యతిరేకలు వేరే. అతను క్లియర్గా అర్థమైంది ఏంటంటే నీతో నాకేంటి విరోధం అతనితో, అంతే కదా. ఆయన ముందరికి వెళ్ళాలి కదా, రాష్ట్రానికి ఎంతవరకు చేస్తాడో నేను చెప్పలేను. సో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు కొద్దిగా ఓడిపోయినాయో, కొద్దిగా అన్నీ కాదు అలాగా, వాళ్ళు అనవసరంగా కాంట్రవర్సీలు, టెండెన్సీలు ప్రజల్లో మొహమ్మద్ తీసేటట్టుగా చేస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కువ కాంట్రవర్సీలు, ఎక్కువ టాకింగ్, ఎక్కువ మీడియాలో వచ్చి మీరు అన్నదానికి ఎగ్జాంపుల్స్ మమతా బెనర్జీ కానీ, కేజ్రీవాల్ కానీ, స్టాలిన్ కానీ, వీళ్ళందరూ నితీష్ కుమార్, ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన సర్దుకుపోయాడు అనుకోండి, వీళ్ళ ముగ్గురు కాదు, వీళ్ళ ముగ్గురు కేసీఆర్ కానీ వీళ్ళు నలుగురు రీగైన్ అయ్యే అవకాశం ఉందా? వాట్ ఆర్ ద అది ఎవరు చెప్పలేము, వాళ్ళ చేతిలో ఉన్నది. కానీ నాకు మమతాది చాలా కష్టం కనిపిస్తుంది. కష్టం అంటున్నాను, అంటే అవదంటలేదు. కేజ్రీవాల్ ఇది వాళ్ళ చేతిలో ఉన్నది. ప్రాంతీయ పార్టీలు పడిపోయాక ఎలా మారుతారు, ఎలా అడాప్ట్ అవుతారు. చిన్న సింపుల్ సెంటెన్స్ చెప్పేస్తా. 150 సంవత్సరాల క్రితం చార్ల్స్ డార్విన్, మనందరికి తెలిసిన సైంటిస్టు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నారు. బలవంతుడుగా ఉన్నాడు, వాళ్ళ చేతిలో ఉన్నారు ఈ ప్రాంతీయ. వాళ్ళు అడాప్ట్ అవ్వాలి. సర్వైవల్కి అడాప్ట్, బలం కూడా కాదన్నారు ఆఖరి. అడాప్షన్, మారాలి. వాళ్ళు మారగలరా? మమతా ప్యానిక్ అయిపోయి పారిపోయింది. మమతా అలాగే కేజ్రీవాల్ కూడా పుదేలేదు. వాళ్ళు మారాలి. మేము మారుతున్నాం. ఆ పిక్చర్ వస్తే సర్వైవ్ అవుతారు, లేకపోతే చార్ల్స్ డార్విన్ చెప్పినట్టుగా వాళ్ళు ఖతం. తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? ఒకటి కేజ్రీవాల్